తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఉప్పల్ స్టేడియం, ఆ స్టేడియం దేనికోసం ఉన్నది, దేనిదది అంటే ఆ స్టేడియం క్రికెట్ కోసం తయారు చేసినటువంటి స్టేడియం. అందులో వేరే గేమ్స్ ఏవి కూడా ఆడితే ఆ స్టేడియం పనికి రాదు. ఆ స్టేడియం మెయింటైన్ చేయడానికి ప్రత్యేకంగా ఒక క్యూరేటర్ కూడా ఉంటాడు. ఆ క్యూరేటర్ కింద గ్రౌండ్ స్టాఫ్ ఉంటుంది. ఆయనకు చాలా పెద్ద జీతం ఇచ్చి ఆ గ్రౌండ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ గ్రౌండ్లో కొంచెమైనా అటు ఇటు అయితే అది క్రికెట్కి పనికి రాకుండా పోతుంది కాబట్టి అది చాలా జాగ్రత్తగా చేస్తారు. అసొంటిది ఆ గ్రౌండ్లో నిన్నటి దినాన మరి ఫుట్బాల్ గేమ్ కోసం అని చెప్పేసి నిన్న దానికోసం వాడుకోవడం జరిగింది. దానికి శ్రీమాన్ రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు. ఇక రాహుల్ గాంధీ గారు వచ్చుడు ఇక చూస్తే మాత్రం నేను 34 ఏళ్ళు పనిచేసిన ఆయనతో పనిచేసినాం, కానీ నాకు సిగ్గు అనిపించింది నిన్నైతే రాహుల్ గాంధీని చూస్తే. ఆయన ఎవరో ఫుట్బాల్ ప్లేయర్ ఇక్కడికి వచ్చిండు. ఇక్కడ ఉన్నది తెలంగాణ ఈరోజు అప్పులాల్లో ఉన్నది. ఇటు రిటైర్మెంట్లో పైసలు ఇస్తలేరు, ఇటు ఏది మన ఎవరికి పిఆర్సీలు ఇస్తలేరు, డిఏలు ఇస్తలేరు. ఈరోజు సామాన్యునికి ఏవి కూడా అందుబాటులో తెస్తలేరు. ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జీతాలు బరాబర్ ఇస్తలేరు, అవే పాత జీతాలు. ఈరోజు అరకొర పైసలతో బతుకుతున్నారు. ఇప్పుడు దాదాపు 300 కోట్ల రూపాయలు 400 కోట్ల రూపాయలు, మరి ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చి మొత్తం ఆడ బొందగొట్టిండ్రు. ఈరోజు ఆ గ్రౌండ్కి అసలు పర్మిషన్ ఇచ్చిండ్రు. దీని మీద బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఎందుకు మాట్లాడతలేరు? దీని మీద నేను మీకు స్పష్టత ఇస్తా. ఈరోజు ఆ క్రికెట్ స్టేడియం అనేది క్రికెట్ అనేది కంప్లీట్గా అమిత్ షా కొడుకు జయషాన్ ఏదో పేరు, ఆయన దానికి చైర్మన్గా ఉన్నారు. ఆయన లైన్లో నడుస్తుంది. ఈ క్రికెట్ స్టేడియంకు పర్మిషన్ ఇప్పించింది ఆయన. ఎందుకంటే ఇది ఇంట్లో వేరే గేమ్ ఆడడానికి లేదు, కానీ ఈరోజు దాన్ని ఆడేటట్టుగా గచ్చిబౌల్ను ఇండో పెట్టాలి. కానీ ఆ గేమ్ ఆడేటట్టుగా దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు. మరి దీనికి ఫండింగ్ ఎవడు ఇచ్చిండు అంటే సింగరేణి కాలేజ్, ఎవరు? కిషన్ రెడ్డి గారు దానికి మంత్రి. కాబట్టి కావాలనే వీళ్ళు దేని గురించి మాట్లాడలేదు. మళ్ళీ దానికి చీఫ్ గెస్ట్కి ఎవరు వచ్చింది? ఇంకో పెద్ద మనిషి రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు. రాహుల్ గాంధీ గారు ఆమ్ ఆద్మీక సిపాయి అంటాడు, మామూలు మనిషిని అంటారు. మామూలు మనుషులతో నేను భారత్ జోడో యాత్ర చేస్తానంటాడు. ఈరోజు లగిచర్లతోని వాళ్ళు భూములు గుంజుకునే ప్రయత్నం చేసి గిరిజనుల మీద కరెంటు బంద్ చేసి లాఠీ చార్జీలు చేసి వాళ్ళ మీద కేసులు పెడితే రాహుల్ గాంధీ గారు ఒక్క రోజు కూడా రాలేదు. నిరుద్యోగుల ప్రభుత్వం ఇదని చెప్పుకున్న రాహుల్ గాంధీ గారు మరి లైబ్రరీకి వచ్చిండు, సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చిండు, అశోక్ నగర్కి వచ్చిండు. వచ్చి అక్కడ 29వ జీవో వాళ్ళని మొత్తం గొంతులు కోసే విధంగా 29వ జీవో తెస్తే ఆయన రాలేదు. తీసుకొని వచ్చి దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే జాతీయ స్థాయిలో ఆ పోరాటం సుప్రీంకోర్టు వరకు అది పోయింది. దాని మీద వీళ్ళు రాలేదు. ఏ రోజు కూడా రాహుల్ గాంధీ రాలేదు, దాని గురించి మాట్లాడలేదు. అంటే 29వ జీవోకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు రాహుల్ గాంధీ గారు యాంటీ అన్నట్టు నిరూపించుకున్నారు. అది ఎస్టాబ్లిష్ అయిపోయింది. దాని తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చి దీక్ష చేస్తావు, రోహిత్ వేముల చచ్చిపోయినప్పుడు వచ్చి 2 రోజులు దీక్ష చేస్తావు, 2 సార్లు వచ్చిపోతావు నువ్వు. కానీ అక్కడ భూములు మొత్తం తీసుకుపోయి అమ్ముకునే ప్రయత్నం చేస్తే అలా వన్యప్రాణులను చేస్తే వన్యప్రాణులు లేవు, ఇది ఏఐలీలో తయారు చేసిన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటాడు. అర్థమైందా? అక్కడికి నువ్వు రావు. ఇక ఇక్కడ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు దాదాపు 13,000 మందికి జీతాలు రాకుంటే ఇప్పటికీ ఒక 30 మంది ఇప్పటి వరకు మరణించారు. వాళ్ళది మొత్తం డేటా మీకు పంపిస్తే ఇయాటి వాళ్ళ దాని మీద స్పందన లేదు, దాని గురించి మాట్లాడు. అసలు నీ లోపల నిజమైన నైజం బయటికి వచ్చింది. అందుకనే ఇవాళ బీజేపీ లేనటువంటి కేరళ రాష్ట్రంలో తిరువనంతపురంలో ఈరోజు మేయర్ సీటు కూడా బీజేపీ గెలిచిన పరిస్థితి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముతలేరు. ఇక నువ్వు కేరళకి నువ్వు ఎంపీ అయినా కానీ, ఇప్పుడు మీ చెల్లె ప్రియాంక గాంధీ గారు అక్కడ ఎంపీ అయినా కానీ, మీరు ఈరోజు కేరళకు కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ లెక్క మీరు ఉన్నప్పటికీ ఈరోజు మిమ్మల్ని అక్కడ ఎవరు కూడా నమ్ముతలేరు మిమ్మల్ని. అయితే ఇప్పుడు ఈరోజు కిషన్ రెడ్డి గారు బీజేపీ మద్దతుతోనైనటువంటి నిన్న క్రికెట్ మ్యాచ్కు రాహుల్ గాంధీ గారు గెస్ట్గా వస్తాడు. వన్ ఆఫ్ ద పర్సన్గా ఆయన వస్తాడు గెస్ట్గా. వచ్చి ఆయన కాకుండా ఆయన అల్లుడిని తీసుకొని వస్తాడు ఎంబడి. ఈయననేమైనా మనవడిని తీసుకుపోతారు. ఎక్కడికి పోతుండ్రు మీరు? దేంతో నిలబడుతుంది ఈరోజు? ఎవరు నమ్ముతాడు మిమ్మల్ని? మీరైనా భారత్ జోడో యాత్ర చేస్తే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది అనుకుంటున్నారా?
లేదంటే నువ్వు రేవంత్ రెడ్డి ఇద్దరు కొట్లాడితే గెలిచింది అనుకుంటున్నారా మీరు? ఎట్లొచ్చింది అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి? జనంలో పోతే మీకు తెలుస్తుంది ఈరోజు. నువ్వు పోయి కాళేశ్వరం మీద నిలబడంగానే ఓట్లేసినాక మరి కాళేశ్వరం మీద అవినీతి జరిగిందంట, అది ఏటీఎం అని మిషన్ పట్టుకొని తిరిగినాం. మరి ఏం పీకిండ్రు మీరు? గాడిదలో కాసిందా మీరు? ఏం పీకిండ్రు? ఏం లేదు. అరే ఎందుకే ఆ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఏం పీకనీకి పెట్టుకున్నావు క్రికెట్ ఇది వాళ్ళ ఫుట్బాల్ అని చెప్పి నువ్వు బుద్ధి చెప్పాలి కదా. వచ్చి ఆయనతో నిలబడి, వచ్చినంతో నిలబడి నువ్వు ఫోటోలు దిగుతావు. వచ్చిన ఆయన పేరు నాకు కూడా తెలియదు, నాకు అంత షోక్ కూడా లేదు. నాకు ప్రస్తుతం ఇక్కడ బతుకాడ నడుస్తుంది, ఫుట్బాల్ ఆట ఏడా నడుస్తుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటోడు ఈరోజు తెలంగాణ ప్రజలతోని, నిరుద్యోగులతోని, ఉద్యోగులతోని, ఉద్యోగ విరమణ పొందిన వాళ్ళతోని ఈరోజు ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఇక్కడ వాళ్ళతోని ఫుట్బాల్ ఆడుతున్నాడు. మనం ఎక్కడ పోయి చూస్తాం? జనాలతో ఫుట్బాల్ ఆడేది రాహుల్ గాంధీ గారు చూడరు. ఆయనకి ఈయన తెచ్చి ఇచ్చే కమిషన్లే సరిపోతాయి కావచ్చు. నాకు ఇటువంటి అభిప్రాయం లేకుండా రాహుల్ గాంధీ గారి మీద ఎప్పుడు. నాకు ఎప్పుడైతే ఇవన్నీ చూసిన్నో, నిన్న వచ్చి మ్యాచ్ చూసి ఇంకా అసహ్యం అనిపించింది. ఇక నేను చెప్తున్నా కదా, ఏదో అసలు వాళ్ళు ఏం చేసినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే అసహ్యం అయిపోయింది. 34 ఇయర్స్ నేను పనిచేసిన, ప్రతి ఇటుకతో నాకు సంబంధం, ప్రతి మనిషితో నాకు సంబంధం. కానీ వాళ్ళ మీద నాకు అసలు అసహ్యం అనిపిస్తుంది, వాళ్ళ ముఖాలు చూస్తేనే. నిన్న వాళ్ళ బిహేవియర్ కానీ అది కానీ ఆ తీరుగా ఉన్నది. అరే సృష్టిలో ఏమనుకుంటారు, ఏందనేది ఏమన్నా ఉందా మీకు? ఏం లేదు. ఏ రాష్ట్రంలో ఎన్నికలైనా నేను చెప్తున్నా కదా, ఈరోజు యూపీఏ భాగస్వాములు కాంగ్రెస్ పార్టీని మోస్తున్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆది నాయకులు కూడా ఈరోజు దిగజారిపోయినారు. ఐడియాలజీ అని, బొంగు బోషాడం, ఎథిక్స్, మారల్స్ అని చెప్పుకునే వీరు ఈరోజు మీరు దొంగలతో సద్దులు కట్టిస్తున్నట్టుగా మీరు ఏందో మీరు ఆలోచన చేయండి. నా నోటితో చెప్పారు రాహుల్ గాంధీ. మీరేందో మీరు ఆలోచన చేయండి. ఇది నేను ఆంగ్లేయంలో మాట్లాడతా, ఎందుకంటే ఇంగ్లీష్లో కొంచెం రాహుల్ గాంధీ గారికి అర్థం కావాలని నేను ఇది వీడియో ఆయనకు కూడా షేర్ చేయదలుచుకున్నా. రాహుల్ గాంధీజీ నమస్కార్. You have come to Hyderabad yesterday after a very long time, when several tribals were being treated by police and beaten harshly by switching off the lights and current. In Lagicharla land scam, you are not been seen there. When Rohit Vemula has died, you want to use his death for your political popularity, for your political mileage. You have came 2 times, you have done Diksha for 2 days. But when Revanth Reddy was selling the lands of Hyderabad Central University, you have not come there, you have not supported the agitators. Likewise, tribals of Kondakkal and Velimela tribals were being treated very harshly by the government by pulling their lands. Your presence was not there and you have not condemned the issue. When unemployed were struggling against the GO MS 29, when the issue was about national level and in Supreme Court also the cases has been filed, but your presence was not there. When this GO was against SC, ST and minority unemployed, you have acted as against the SC, ST, BC minority unemployed. Likewise, the present employees who are not given PRC and pending 6 DS, your support is not there for them. And at the same time, the employees who have worked for 34 to 40 years in government sector, your CM is not giving their benefits which they have been saved in government treasury. Till now 30 employees, retired employees have died, but you are not involving in that and you are not even cautioning your government. But yesterday, where the money came from sweat and blood of the Telangana people,
about 200 crores have been spent for yesterday's program, where you have come there personally. You are so enthusiastic and you were very happy, but you have no concern about the people of Telangana, how they are facing, what problems are facing. You are not at all bothered about that. Then your intention is so. Then what is the use of your Bharat Jodo Yatra? You have promised that Kaleshwaram is a ATM. Your government has come 2 years back. What action has taken on that till now? Now we are very comforted with the contractor of Kaleshwaram, Mr. Megha Krishna Reddy. Yesterday, you have landed in Hyderabad and 100 crore scam was been done in education department, where education department is, the ministry is holded under Chief Minister of Telangana, Mr. Revant Reddy. Still you want to talk about ethics, morals, and today you are doing a meeting, Oat Chori. The Chief Minister whom you have appointed in Telangana, he is facing 179 cases. Mr. Rahul Gandhi, you have to answer who is chore, who is criminal. You have openly appointed Chief Minister of Telangana, who is having 179 cases, and that one of the case he was caught in red-handedly. Who is chore? Who is supporting chore? You are Mr. Rahul Gandhi. You and your party high command is supporting these chores. Then how you have the right to talk about chore or chori? The chores are with you. The rogues are with you. The scammers are with you. The dacoits are with you. And still you want to talk about or chori and chores. The biggest rogues who are having the FIR on all the cases, they are leaders for you, they are the chief ministers for you, because you want to have your part, your portion, your share from the theft chore, from the theft treasury, from the theft public money. You have no concern with the public issues or public troubles, or what are the problems are facing by the people of Telangana. You have no concern, nothing you don't have. You are different. You are showing different to the people, and backside you are different. Yesterday you have set an example what you are. You are not bothered about the unemployed, you are not bothered about the employees, and you are not bothered about the retired employees, and you are not bothered about the tribal this thing, and you are not about you have no concern for the SC, ST, BC students. That is your face. ఇది ఖచ్చితంగా కట్ చేసి రాహుల్ గాంధీ షేర్ చేయండి. జై తెలంగాణ, అమర వీళ్ళకు జోహార్.